గోదావరి బాలోత్సవం మూడవ పిల్లల పండుగను 2025 ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరీ టి తులసి వెల్లడించారు. బాలోత్సవానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ బాలోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తులసి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా 2 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను వెలికితీయటానికి ఈ బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాలలో ఈ మూడవ పిల్లల పండుగ జరుగుతుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు ర్యాంకులు అంటూ పరుగులు పెడుతున్నారని, ఆట విడుపు ఆటపాటలు లేకుండా పోయాయన్నారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయని వారు, పోరాటం చేసిన వారిని దేశభక్తి విషయంలో ప్రశ్నిస్తున్నారని అన్నారు. సమాజంలో ఏం జరుగుతుందో వాస్తవాలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బాలోత్సవం నిర్వాహకులు జిఎస్ఎన్ మూర్తి, సాయిబాబా, పట్నాయర్, జార్జ్ ప్రసాద్, బాపిరాజు, అంజలి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి 2 కూడా విజయవంతమయ్యే మనందరి సహకారంతో మీకు తెలుసు. ఇప్పుడు ఇది కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అయితే ఎందుకు బాలోత్సవాలు అవసరం అనే విషయాల్లో చూస్తే, మన ఊరికే రాజమండ్రిలో నాబోటి వాళ్ళు ఊరికే రాజమండ్రిలో చూసి వదిలేస్తున్నారు. కానీ తులసి గారు కానీ వాళ్ళ బృందం కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బాలోత్సవాలు జరుగుతుంటే అక్కడికన్నీ వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఉన్న మెలకువలు ఏంటి, మనం అడాప్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, మనం వదిలేయాల్సినవి ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని రిఫైన్ చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు బాలోత్సవాలు ఎందుకు అవసరం అన్న విషయాన్ని చూస్తే ఇతరత్ర రిక్రియేషన్ ఇవన్నీ పాత విషయాలు ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు బాలోత్సవం చాలా అవసరం అనే విషయానికి ఒక ముఖ్యమైన విషయం మనం పాత్రికేయులుగా మనం కూడా గమనించుకునే విషయం ఏంటంటే, దేశభక్తులు అంటే అప్పుడు పార్టీల పరంగా చూస్తే అంతా కాంగ్రెసే, కమ్యూనిస్టులు సహితంగా అందరూ కాంగ్రెస్ ఒకప్పుడు, ఆ తర్వాత కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నది తప్ప మధ్య మార్గంగా మూడో వాళ్ళు ఎవరు దేశభక్తులు లేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవాళ దేశభక్తి విషయంలో వీళ్ళిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. దాని నుంచి బయటపడాలన్నా సరే కూడా ఇలాంటి బాలోత్సవాలు జరిగి వాస్తవాలు తెలియాలి. నెహ్రూ గురించో, గాంధీ కుటుంబం గురించో, గోళ్ళ గురించో వాళ్ళు చేసిన తప్పిదాలు చెప్పండి, విమర్శించండి. అది కాదు వాళ్ళని లేనిపోని వెళ్ళి వాళ్ళ కులాలు మతాలు లేనివన్నీ ఆపాదించి లేనివన్నీ పెట్టి ఒక రకమైన దుర్మార్గమైన ప్రచారం, దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని ఖండించాల్సిన అవసరం, దీనికి దినోత్సవాల్లో పిల్లలలో నాటుకునే చెడు భావాలని తొలగించడం కూడా ముఖ్యమైనది కావాలని నేను భావిస్తున్నాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ మూడో బాలోత్సవం రేపు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి కూడా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకే చదివే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అందరూ కూడా పాల్గొవచ్చు. దాదాపు 40 రకాల అంశాలు, అంటే అకాడమిక్లోని కల్చరల్లోని కూడా 40 రకాల అంశాలని మనము పెడతా ఉన్నాం. మట్టితో బొమ్మలు చేయించే దగ్గర నుంచి వ్యాసరచన, వక్తృత్వము, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, అట్లాగే క్విజ్, డిబేటు, కల్చరల్కి సంబంధించి జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయము, కోలాటము, ఇట్లా ఒక 15 రకాల సాంస్కృతిక అంశాలు, 22 రకాల అకాడమిక్ అంశాల్లో పిల్లలకి ఈ 2 రోజుల పాటు కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది.